ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. మనం లాస్ట్ క్లాస్లో థ్రోట్ సెంటర్, ఈ హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వడం ఆ విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. Love in place of desire and attraction, of divine relationship instead of human relations. But this whole subject is still interpreted in terms of duality. Sex is still imaginatively in his consciousness and is not relegated to a balanced place among the other instincts of the human nature. The result is an almost pathological interest in the symbolism of sex and what might be called a spiritualized sex life. సెక్స్ ఆస్పెక్ట్గా వీడు ఈ హార్ట్ సెంటర్, థ్రోట్ సెంటర్ ఈ రెండు స్టిమ్యులేట్ అయ్యి తర్వాత వీడి యొక్క ఆజ్ఞాచక్రం ఇచ్చుకోవడం అన్నటువంటి కార్యక్రమం నడుస్తున్నటువంటి సాధకుడికి ఏం జరుగుతుంటుందంటే, ఈ హార్ట్ సెంటర్, ఈ థ్రోట్ సెంటర్ ఇవి ఇచ్చుకోవడం దానివల్ల వీడికి స్లోగా డివైన్ లవ్ అంటుండే దానిలోకి విచ్చుకుంటాడు. తన వాళ్ళు ఇదంతా నేను చెప్పుకున్నాము. ఈ ప్రేమ అనేటువంటిది ఎవరి మీదైనా సరే ఒకే ఒక్క రకమైనటువంటి ప్రేమ వీడికి కలిగి ఉంటూ ఉంటాడు. ఆ ప్రేమగా ఉంటున్నటువంటి వాటిలో సెక్స్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది అంటే స్పిరిచువలైజ్డ్ సెక్స్ అన్నారు. సో ఏమన్నారు? స్పిరిచువలైజ్డ్ సెక్స్ లైఫ్. ఏంటి స్పిరిచువలైజ్డ్ సెక్స్ లైఫ్? సృష్టిలో సెక్స్ లైఫ్ స్పిరిచువలైజ్డ్గా ఉండడం అంటే పురుషుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు. పరమాత్మ ఒకడు, మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని చేరేటువంటి వాళ్ళు. అదే మనం మేషరాశిలో ఉన్నటువంటి పురుషుడిగా చెప్తాం. వీళ్ళందరూ జీవులందరూ కూడా తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళుగా చెప్తాం మనం. తులారాశిలో ఉన్నటువంటి వాడు మేషరాశిలో ఉన్నటువంటి పురుషుడితోటి వివాహం జరగాలి ప్రతి వాడికి. సో ఎప్పుడు కూడా ఈ అంతర్యామి సాధన అంటున్న దాంట్లో ఉంటూ ఉండేటువంటి వాడిని ఏమన్నారు అంటే వాళ్ళు స్పిరిచువలైజ్డ్ సెక్స్ లైఫ్ అన్నారు దాన్ని. సో ఇదిగా ఉంటాడు. This tendency is amply exemplified in the writings and experiments of many of the mystics at the Middle Ages. We find much expression as the bride of Christ. దీన్ని ఏమంటారంటే ఎన్నో రకాలైనటువంటి కవితలు రాయడం, ఎన్నో రకాల అద్భుతమైనటువంటి గ్రంథాలు రాయడం, దానికి అంతా కూడా కారణం ఇదే. ఈ స్పిరిచువలైజ్డ్ సెక్స్ లైఫ్ ఎప్పుడు కూడా ఆయన స్మరణ, ఆయన యొక్క సాన్నిధ్యంలో గడపడం అంటే జరుగుతుండడంలో వీడు దాని యొక్క విధానంలో భాగంగా వీడు ఎన్నో గ్రంథాలు రచించడం, ఎన్నో కావ్యాలు రాయగలగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత దీన్ని ఇంకొక పరిభాషలో ఏమంటారంటే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. అంటే పురుషుడు, ఆయన క్రైస్ట్ అన్నాడు పురుషుడు, వీడు బ్రైడ్ అన్నారు. వీడు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. దీన్ని ది మ్యారేజ్ ఇన్ ద హెవెన్స్. కొన్ని చోట్ల ఏమన్నారు? ది మ్యారేజ్ ఇన్ ద హెవెన్స్ అన్నారు. దీన్ని తర్వాత ఇంకొన్ని చోట్ల ఏమని చెప్పారంటే ద పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ది హెవెన్లీ బ్రైడ్ గ్రూమ్. వీటన్నిటికీ బ్రైడ్ గ్రూమ్ ఎవరంటే పిక్చర్ ఆఫ్ క్రైస్ట్, వాడే పురుషుడు, పెళ్ళికొడు వాడు. అండ్ మెనీ సచ్ సింబల్స్ అండ్ ఫ్రేజెస్ ఇన్ ద సాంగ్ ఆఫ్ సాల్మన్. అది దీస్ ఆర్
There are many more unpleasant examples of a sex psychology are to be found, blended with a true and pronounced mystical aspiration and yearning and a genuine longing for union with the divine. The cause of all this lies in the stage of transference. The lower energies are subject, as you can see, to two stages of transference. First into the solar plexus and from thence into the throat center. ఇదంతా ఏంటంటే రెండు రకాలుగా ఇది ట్రాన్స్ఫరెన్స్ అవ్వడం, రెండు స్థితుల్లో ట్రాన్స్ఫరెన్స్ అవ్వడం. ఒకటి వీడి యొక్క సోలార్ ప్లెక్సస్లోకి ట్రాన్స్ఫరెన్స్ అవ్వడం వీడు. సో సోలార్ ప్లెక్సస్లోకి వీడు ట్రాన్స్ఫరెన్స్ అయినటువంటి వాడు నెక్స్ట్ వీడు థ్రోట్ సెంటర్లోకి వీడు ట్రాన్స్ఫరెన్స్ అవ్వడం. ఇది వీడిలో జరిగేటువంటి కార్యక్రమం. సో థ్రోట్ సెంటర్తో ట్రాన్స్ఫరెన్స్ అయిన తర్వాత థ్రోట్ సెంటర్ ఇస్ నాట్ at this period active enough or sufficiently awakened to absorb and utilize the sacral energies. Sacral సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఈ సాక్రల్ ఎనర్జీస్ అన్నీ కూడా థ్రోట్ సెంటర్ ఇంకా అబ్జర్వ్ చేసుకోలేనటువంటి, ఇంకా ఇప్పుడిప్పుడే వాడికి అంటే ట్రాన్స్ఫరెన్స్ అవుతుంది. పరిపూర్ణంగా అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా వీటిలో ఎటువంటి లోవర్ ఫీలింగ్స్ అంటే వీడికి కలగవు. ఒక హయ్యర్ థాట్లో నిమగ్నమే ఉంటాడు. అది ఇంకా జరగలేదు. అది అందుగురించి ఇంకా వీడికి సాక్రల్ సెంటర్ మీద ఒక స్వామిత్వం అంటున్నది ఇంకా రాలేదు వీడికి. They are arrested in some cases in their upward passage and retained temporarily in the heart center, producing the phenomena of sex urges. కొన్ని చోట్ల ఇది థ్రోట్ సెంటర్ పరిపూర్ణంగా వెళ్ళకుండా అంటే జరగకుండా ఇంకా హార్ట్ సెంటర్లో ఇంకా ఏదన్నప్పుడు అక్కడ వీటిలో తెలియనటువంటి సెక్స్ అర్జెస్ అంటాడు. థ్రోట్ సెంటర్కి వెళ్ళిపోయినప్పుడు వీడికి సెక్స్ అర్జ్ ఏమి ఉండదు. రామకృష్ణ పరమహంస ఏం చేశారు, ఆయన అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి యొక్క స్వరూపముగా భావించేశారు. శారదాంబ అమ్మవారి ఈవిడ అంటున్నదిగా పూజించేశారు. సో దట్ ఈస్ అది accompanied at times with definitely physical and sexual reactions of religious eroticism and a generally unwholesome attitude ranging all the way from real sexuality to fanatical celibacy. సో ఈ హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి ఇంకా థ్రోట్ సెంటర్ పూర్తిగా స్టిమ్యులేట్ అవ్వనటువంటి కేసుల్లో కొన్నిట్లో ఏమవుతుందంటే కొంత అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటివన్నీ కూడా అబ్నార్మల్ కండిషన్స్. నార్మల్గా సాధన చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు వేరు. ఉదాహరణకి రోడ్డు మీద ప్రతివాడు వెళుతూ ఉంటాడు. వెళుతున్న ప్రతివాడికి రోడ్డు మీద వెళ్తున్న ప్రతివాడికి యాక్సిడెంట్లు అవుతాయా? అవ్వవు కదా. అది ఎట్లాగో ఈ సాధనలో ఉండే ప్రతివాడికి కూడా ఇబ్బందులు వస్తాయని మాత్రం అనుకోకండి. ఎవడైతే సరిగ్గా సాధన చేసుకోలేడో, ఎవడైతే తప్పుడుగా చేస్తాడో, అంటే వాడు గురువు చెప్పచ్చు, ఎవడని చెప్పచ్చు, అది వేరే విషయం, ఇక్కడ అది కాదు విషయం. సో సరైనటువంటి సాధన జరగకపోతే వాడికి ఇబ్బందులు వస్తాయి. ఈ విషయాలు మనం గతంలో వైట్ మ్యాజిక్లో కూడా చాలా చదువుకున్నాము. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వీటిలో ఈ సెక్స్ అర్జెస్ అంటే ఎక్కువగా ఉంటుండడం చేత ఆఫ్ రిలీజియస్ ఎరాటిసిజం అండ్ ఏ జనరల్లీ అన్హోల్సమ్ యాటిట్యూడ్. వీడి యొక్క యాటిట్యూడ్ కానీ వీడి యొక్క విధానం కానీ ఎలా ఉంటుంది అంటే చాలా ఫెనాటికల్ సెలిబసీ అన్నారు. అది కూడా చాలా సెలిబసీ అంటున్నది కూడా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫెనాటికల్ సెలిబసీతో బ్రహ్మచర్యము అంటుండేది వీడు బలవంతాన్ని వీడు వెళ్ళి కాషాయం వస్త్రం వేసుకుని కూర్చున్నాడు అనుకో, సహజంగా వాడు ఆ స్థితికి సంబంధించిన వాళ్ళు వేరు. కానీ వీడు బలవంతాన్ని వీడు కాషాయ వస్త్రం ఏదో కారణాల చేత వేసుకుని కూర్చుని వచ్చేవాడికి వీడి దగ్గరికి ఎవరైనా వస్తే వీడికి భావములు వేరుగా మారిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ వాటిని కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటుంటాడు వాడు అక్కడ. సో దానివల్ల చాలా ఇబ్బందులు పాలవుతుంటాడు. అదే అందుగురించి అది the way from real sexuality to fanatical celibacy ranging from this latter is as much as undesirable extreme as the other and produces most undesirable results. ఇవి చేయడం చేత ఏమవుతుందంటే ఎక్కువ సెక్స్ గురించి ఆలోచించిన లేదా ఎక్కువ సెక్స్ ఉండకూడదు మనకి అంటే భావం పెట్టుకుని ఇప్పుడు ఫెనాటికల్ సెలిబసీలో గడిపోయిన బ్రహ్మచర్యము మన స్వామీజీగా ఉండాలి అంటే భావములు ఎక్కువగా పెట్టేసుకుని వీడికి సహజంగా ఉండాల్సినటువంటి దాని నుంచి వీడు దూరంగా ఉండాలంటే దానిలోకి వెళ్ళిపోయి అది కాదు సాధన అంటే ఇలా కష్టమైనా సరే చేయాల్సిందే, కష్టం లేనిదే ఏది సిద్ధిస్తుంది అంటే భావములు ఎక్కువగా పెట్టేసుకుని వీడి యొక్క మైండ్ని బాగా కంట్రోల్ చేసేయడం అంటే చేస్తే మైండ్లో ఆలోచన వస్తుంది. వచ్చిన దాన్ని వీడు కంట్రోల్ వేసి తొక్కుతున్నాడు. తొక్కుతుండేటికి ఏమవుతుంది,
బుర్రలో ఏదో రోజు ఆటం బాంబు పేలినట్టు వెళ్తుంది. అందుకే ఇవి చాలా మంచిది కాదు అస్సలు అలాంటి భావములు అనేటువంటివి చెప్తున్నారు. అన్‌డిజైరబుల్ ఎక్స్‌ట్రీమ్ యాస్ ది అదర్ అండ్ ప్రొడ్యూసెస్ మోస్ట్ అన్‌డిజైరబుల్ రిజల్ట్స్. ఫ్రీక్వెంట్‌లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ male mistake, there will be overdeveloped sexual expression on the physical plane, perversions of different kinds, or a pronounced homosexuality. ఇది ఇలా ఏసి తొక్కుతుంటే ఏమవుతుంది? Perversion of different kinds. Sexual expression on the physical plane will be overdeveloped. ఏదో రకంగా వీడు సెక్స్ అంటాడు, వీడు ఎంజాయ్ చేసేయాలంటాడు, ఫిజికల్ ప్లేన్లో వీడు గడపాలంటాడు. దానిలో వీడి బుర్ర బాగా ఎక్కువైపోతుంటుంది. పొద్దున్న లేదు సాయంత్రం లేదు ఎప్పుడు అదే ఆలోచనలు వస్తుంటాయి. వీడు కళ్ళు మూసుకుని విశ్వనాథం చదువుతున్నా వీడు బుర్ర ఎప్పుడు సెక్స్ మీదే వెళ్ళిపోతుంటుంది. ఎవరైనా వచ్చి అక్కడ పూలు పెట్టి కూర్చుని అనుకోండి, వీడు వెనక అతను భావాలు అలా వెళ్ళిపోతుంటాడు. వాడు పాపం వచ్చినటువంటి వాళ్ళు పాపం ఏదో ఒక స్వామీజీ గారు ఏదో పూజ చేస్తారు అని చెప్పి వాడు కూర్చోచ్చు. వీడికి భావనలు మాత్రం అలా వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు. కనుక అది చాలా గందరగోళం క్రియేట్ చేస్తుంది. అందు గురించి జాగ్రత్త వహించండి అంటున్నారు. పెర్వర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆర్ ఏ ప్రొనౌన్స్డ్ హోమోసెక్చువాలిటీ. ఇక పెర్వర్షన్స్ వేసి తొక్కాడంటే అవి ఎటు నుంచి వెళ్ళిపోతాయి కూడా చెప్పలేం. హోమోసెక్స్ అంటుంటే దాని కూడా వెళ్ళిపోతుంటుంది. అది మేల్స్లో జరిగేటువంటి విధానం ఈ రకంగా. తర్వాత ఇన్ ద కేస్ ఆఫ్ ఉమెన్ దేర్ మే బి మచ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ది సోలార్ ప్లెక్సస్ ఇన్స్టెడ్ ఆఫ్ సాక్రల్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్సిక్వెంట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో ఫీమేల్స్లో ఏం జరుగుతుందంటే సాక్రల్ సెంటర్ కన్నా సోలార్ ప్లెక్సస్లో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సాక్రల్ సెంటర్ పైన ఉండేది సోలార్ ప్లెక్సస్ కదా. సో సోలార్ ప్లెక్సస్లో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ సోలార్ ప్లెక్సస్లో డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ ఆఫ్ అన్ అన్హోల్సమ్ ఇమాజినేటివ్ లైఫ్. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళలో. తర్వాత అన్హోల్సమ్ ఇమాజినేటివ్ లైఫ్ రేంజింగ్ ఆల్ ద వే ఫ్రమ్ ఏ ఫీబుల్ pruriency to definite forms of sexual insanity. వీళ్ళలో కూడా కొన్ని ఏవో భావములు చెప్పుకొని స్టాఫ్ సైకిల్ పేషెంట్స్గా తయారైపోతుంటారు వీళ్ళు. వాళ్ళు ఒక రకంగా స్టాఫ్ సైకిల్గా తయారవుతారు, వీళ్ళు ఇంకో రకంగా స్టాఫ్ సైకిల్ పేషెంట్స్గా తయారవుతుంటారు వీళ్ళు. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండడం, అన్హోల్సమ్ ఇమాజినేటివ్ లైఫ్ రేంజింగ్ ఆల్ ద వే ఫ్రమ్ ఏ ఫీబుల్ pruriency to definite forms of sexual insanity. ఫీబుల్ ప్రూరియన్సీ అంటే ఏంటంటే సెక్స్ ఆస్పెక్ట్స్ వీటి మీద థాట్స్ ఇవి ఎక్కువగా వాళ్ళు కూడా రన్ అవుతూ ఉండడం. తర్వాత ఇంకా టు డెఫినెట్ ఫార్మ్స్ ఆఫ్ సెక్చువల్ ఇన్సైనిటీ, ఫ్రీక్వెంట్లీ ఏ స్ట్రాంగ్ రిలీజియస్ బయాస్ అట్ ది సేమ్ టైం. ఇంకో పక్క ఏమవుతుంది? ఇప్పుడు పొద్దున్నే లేచి వీళ్ళు పూజ చేయాలి, నోములు నోమాలి, ఇలాంటి భావములు, దాని పక్కనే సెక్స్ థాట్స్. ఈ రెండింటి మధ్యలో ఈ తల్లి ఈ స్త్రీ యొక్క హృదయం తడతడలాడిపోతుంది. ఎందుకంటే వేసి తొక్కుతున్న కొద్దీ అది ఇంకా పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మనకు రాకూడని ఆలోచనలు ఎప్పుడైనా వస్తున్నాయి అంటే దానికన్నా ఉత్తమమైనటువంటి ఆలోచనల్లోకి మన మనస్సుని కేంద్రీకరించుకోవాలి. కానీ దాన్ని ఎంత తొక్కుతామో అంత పెరుగుతుంటుంది ఆలోచన. దీన్ని కథయే మన నాన్నగారు మనకి కోతి మంత్రులు అన్నటువంటి కథగా ఇచ్చారు మనకు. ఇదే విషయం. రాకూడని ఆలోచనలు వస్తూ ఉంటే ఇదంతా మనం ఇంటలెక్చువల్ ఇంట్యూషన్లో మనం చాలా చెప్పుకున్నాం. దీని యొక్క వివరం ఎలా మనం లోవర్ మైండ్గా ఉన్నటువంటి వాడు హయ్యర్ మైండ్కి ఎలా వీడు లింకప్ చేసుకోవాలనే విషయం అక్కడ చాలా వివరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది it's a feeble prurience, a strong religious bias. I would remind you here also of the fact that I am definitely dealing with abnormalities and hence must touch upon that which is unpleasant. ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటంటే అన్ప్లెజెంట్గా పెడుతున్నటువంటి విషయాలు తప్పితే ప్లెజెంట్గా పెడుతున్నటువంటి విషయాలతో సంబంధం. ఇక్కడి నుంచి తిరుమల వెళ్తున్నాము, ప్లెజెంట్గా వీడు ఏదో ట్రైన్ ఎక్కాడు, వీడు పడుకున్నాడు, పొద్దున్న లేచాడు, తిరుమల దిగాడు, అక్కడ గోవిందా అనుకుంటూ ఎక్కడండి ఇక్కడ బస్సులు ఎక్కుతాను, బస్సు ఎక్కాడు, పైకి వెళ్ళాడు, వీడిదేం ప్రాబ్లం లేదు. కొందరు అన్ప్లెజెంట్గా ఉంటున్నారు కొందరు ఈ తిరుమల చేరడంలో. అక్కడ వెళుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి, తిరుమల వెళ్తున్నాం కదా అనేటువంటి పేరుతో అన్నీ రైటే అని అనుకోకండి అటువంటి విషయం చెప్తున్నారు. in sex and religion అన్నారు. So unpleasant in the early stages of the mystical development, if there were right guidance of the mental life and of thought plus courageous explanation of process, a great deal of difficulty would later be avoided. So ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే
ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మిస్టికల్ డెవలప్మెంట్, చిన్నప్పటి నుంచి కూడా ఒక చక్కని విధానం అలవాటు చేయండి దయచేసి పిల్లలకి. పిల్లల్ని ఏదో రకంగా పెంచేయడం అంటున్నది మాత్రం దయచేసి ఎప్పుడూ చేయకండి. పిల్లవాడి యొక్క మనస్సు ఎటువైపు అంటే అటువైపు వెళ్ళిపోతుంటుంది. అది నెమ్మదిగా అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్‌గా పిల్లవాడు ఒక గార్డియన్‌గా వాడిని అలా కాపాడుతూ ఉండాలి. వాడు వేరే వైపు వెళ్ళకుండా. అది చెప్తున్నారు ఇక్కడ, అదే విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మిస్టికల్ డెవలప్మెంట్, అప్పుడప్పుడే సాధన మొదలెట్టినటువంటి వాళ్ళు, ఇఫ్ దేర్ వర్ రైట్ గైడెన్స్ ఆఫ్ ది మెంటల్ లైఫ్ అండ్ ఆఫ్ థాట్, వీడికి ఎప్పుడు కూడా రైట్ గైడెన్స్ ఆఫ్ మెంటల్ లైఫ్ అండ్ థాట్ అంటున్నది ఇయ్యాలి. సాధన అప్పుడప్పుడే మొదలెట్టిన వాడంటే చిన్నపిల్లవాడు, వీడికి రైట్ గైడెన్స్ ఆఫ్ మెంటల్ థాట్ అండ్ ఇవి ఇయ్యాలి వాడికి. లేకపోతే ఏమవుతుంది, వీడికి సెక్స్ మీద వాటి మీద తప్పుడు భావములు అనేటువంటివి వచ్చేస్తాయి. మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, సృష్టిలో సెక్స్ ఎలా ఉందో అది వీడికి అవగాహనలోకి తీసుకురావాలంటారు. సృష్టిలో కాయ నుంచి పిందె, పిందె నుంచి ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి అదంతా కూడా సెక్స్ ఆస్పెక్ట్. అసలు సృష్టిలో ఉన్నటువంటి న్యాచురల్ సెక్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీడి పిల్లవాడికి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాడికి సెక్స్ మీద ఒక చక్కటి భావం ఏర్పడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంకా 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 ఎక్కువైపోతుంది ఫీలింగ్స్ గాని ఇవన్నీ. సో, ఆ విషయం ఏమని చెప్తానంటే, విచ్ ఈస్ అన్‌ప్లెజెంట్. మిస్టికల్ డెవలప్మెంట్, ఇఫ్ దేర్ ఆర్ రైట్ గైడెన్స్ ఆఫ్ మెంటల్ లైఫ్ అండ్ ఆఫ్ థాట్ ప్లస్ కరేజియస్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్రాసెస్. దీని యొక్క కరేజియస్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్రాసెస్ ఉండాలి. అవన్నీ అవి చూడకు అంటే వాడికి ఇంకా ఎక్కువ చూడాలనిపిస్తుంది. అది చూడకు నువ్వు అని అంటుంటాయి. లేదా అవి ఎక్కువగా అవి చూపించేసి చెప్పేసి అసలు వీడి బుర్ర ఇంకా ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుందని అనుకున్నా తప్పే. వాడికి టెక్స్ట్ బుక్కుల్లో అవి ఇవి పాఠాలు పెట్టకూడదు అని పెట్టేసేసి ఇవన్నీ వీడికి ఇప్పుడే చెప్పేస్తే వీడు భవిష్యత్తులో చాలా సేఫ్‌గా ఉంటాడని అనుకున్నా తప్పే. అవేవి చెప్పకూడదని అనుకుని అవన్నీ పుస్తకాలు మూసేసి పెట్టినా తప్పే. మూసేసి పెడితే అందులో ఏముందో అన్నటువంటి భావం ఉంటుంటుంది. ఓపెన్ చేసి చూపించేసేసి సరిపోతుంది కదా వాడి బుర్ర ఇంకా అని అనుకున్నా అది తప్పు. వాడికి ఒక రైట్ గైడెన్స్ అటువంటిది ఇవ్వడంలో పేరెంట్స్ యొక్క బాధ్యతే పరిపూర్ణంగా ఉండేది. వాడు ఊరినే స్కూల్‌కి పంపించేసాం, ఇంటికి తెచ్చేసాం. ఎయిత్ క్లాస్ చదివాడు, 10థ్ క్లాస్ చదివాడు, తర్వాత కాలేజీలో చేర్పించేసాం, ఐఐటీ చదివించి ఏ చదువు వల్ల అది దీని మీద భావం సరిగ్గా ఏర్పడదు ఎప్పుడు కూడా బాబు గుర్తుపెట్టుకోండి. దీని మీద సరైనటువంటి భావం, ఒక పవిత్రమైనటువంటి భావం పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఏర్పడేటువంటి విధానం తల్లిదండ్రులు నేర్పించాలి వాడికి. అది చెప్తున్నారు ఇక్కడ. వుడ్ లాటర్ బి అవాయిడెడ్. అది ఇది లేకపోతే ఏమవుతుందంటే ఏ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ వుడ్ లాటర్ బి అవాయిడెడ్. చాలా ఇబ్బందులు పాలైపోతాం భవిష్యత్తులో. These early stages resemble closely the interest shown by the adolescent both in sex and religion. పిల్లల్లో ఇది చక్కగా నేర్పించాను. The two are closely allied on the particular period of development. If right help can be given at this time by educators, parents, and those concerned with the training of the young, certain undesirable tendencies now so prevalent would never grow into habits and thought states as they now do. పేరెంట్స్, ఎడ్యుకేటర్స్ వీళ్ళు సరైనటువంటి అవగాహన చక్కగా ఇచ్చేస్తే పిల్లవాడు చాలా చక్కగా పిల్లవాడు సరిగ్గా ఉన్నాడన్నటువంటి భావం మనం ఎక్కువగా పెట్టుకుంటుంటాం. దయచేసి అట్లా మనం మోసం చేసుకోకూడదు. రైట్ గైడెన్స్ అంటున్నది ఇవ్వాలి మనం ఎక్కువ కూడా. రైట్ గైడెన్స్ ఇచ్చేస్తే పిల్లవాడు ఎక్కడున్నా సరే వాడు చక్కగా ఉంటాడు. ఎందుకంటే సరైనటువంటి విధానం కరెంటు తోటి ఏ విధంగా వ్యవహరించాలో వాడికి చెప్పి పెట్టకపోతే వాడు వేళ్ళు అందులో పెట్టేస్తాడు కదా అట్లా. The next question, which might most correctly emerge in the student's consciousness, could be stated as follows. How can this process of awakening the centers of using them as a channels for force, at first unconsciously and later with the increasing consciousness and finally of transferring of the energy to higher energies, produce problems, disease, and many and varied difficulties of a phenomenal nature to which humanity seems here only the mystical experience becomes a goal and appears desirable. వీడు సాధనలో ఒక్కొక్క సెంటర్ని వీడు దాటుకుంటూ వెళుతుండడం, అన్ని సెంటర్స్ ఇచ్చుకోవడం, అన్ని సెంటర్స్ ఇచ్చుకున్న తర్వాత లోవర్ సెంటర్స్ నుంచి హయ్యర్ సెంటర్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇదంతా కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో జరగాల్సినటువంటి కార్యక్రమం అని చెప్తే ఏదో విధంగా జరిగేయడం అటువంటి జరిగితే చాలా షాకులు పడతాయి ఒంట్లో వీడికి అని చెప్తున్నాడు. I might again remind you that the whole problem must be interpreted in terms of growth of consciousness and also in terms of bringing together in progressive stages of various types of energy. ఇంత గ్రోత్ ఆఫ్ కాన్షియస్నెస్గా మీరు అర్థం చేసుకోవాలి ఈ స్థితులను ఎప్పుడు కూడా. ఉదాహరణకు వీడు నడువు నొప్పి ఉంది కదా అని సాక్రల్ సెంటర్ స్టిమ్యులేట్ చేస్తామని
వీడికి తల్లో నొప్పి ఉంది కదా అని ఆజ్ఞా సెంటర్ స్టిమ్యులేట్ చేస్తామనంటే చాలా గందరగోళాలు అయిపోతాయి. గ్రోత్ ఆఫ్ కాన్షియస్నెస్గా ఇది ఏర్పడుతూ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి రావడం అంటే వీడు మూలాధార నుంచి స్వాధిష్టానానికి వచ్చారు. అప్పుడు వీడిలో కొన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ వీడిలో పనిచేస్తుంటాయి. ఎనర్జీస్ పనిచేస్తున్నటువంటి విధానాన్ని చక్కవాడికి ఒక క్రమైనటువంటి విధానంగా వాడికి ఏర్పాటు చేయగలిగేటువంటి విధానం ఆధ్యాత్మికతతో కూడినటువంటి వాడికి అందివ్వాలి ఇప్పుడు కూడా. అది ఇక్కడ చెప్తున్నారు. In terms of the growth of consciousness and also in terms of bringing together in progressive stages of various types of energy. The human body is, in the last analysis, an aggregate of energy units. Human body ఏంటి? Aggregate of energy units. ఈ సృష్టిలో వీడికి సృష్టిలో ఎలా అయితే షట్చక్రములుగా 7గా ఎనర్జీస్ అంటుంటే అన్నీ కూడా తెలియబడుతున్నాయో, అలా జీవుల్లో కూడా 7 కేంద్రములుగా చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ ఎలా అయితే ఉన్నాయో అలా వీడిలో కూడా 7 types of energies are working in him. In the vital body, thus conditioning the endocrine and lymphatic systems are certain focal points through which energy pours into the physical body, producing an impression and a stimulation upon the atoms of the body, and thus having a powerful effect upon the entire nervous system, which it underlies in all parts. ఇప్పుడు ఒక ఎథరిక్ బాడీలో ఉంటుంది 7 సెంటర్స్. ఇవి వీడి యొక్క నర్వస్ సిస్టమ్ని, తర్వాత వీడిలో ఉండేటువంటి లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ అంటే జీవుడిలో ఉండేటువంటి లింఫ్ గ్లాండ్స్ ఇవన్నీ అంటారు. అంటే వీటిలో ఉండకూడనటువంటి పదార్థాన్ని, ఉండకూడనటువంటి అన్నీ కూడా తీసేసేసేటువంటివి ఒక మున్సిపల్ వర్క్ వీళ్ళు జరిగేటువంటి మున్సిపల్ యాక్టివిటీ. సో ఇవన్నీ కూడా ఈ రకంగా ఉండకూడనటువంటి అన్ని తీసేయడం. తర్వాత వీటిలో ఎండోక్రైనాలజీ, చక్కగా డక్ట్లెస్ గ్లాండ్స్ అవన్నీ కూడా చక్కగా పనిచేయడం. థైరాయిడ్ గ్లాండ్ కానీ, థైమస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎండోక్రైనాలజీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వీటిలో చక్కగా పనిచేయడం. ఇవన్నీ కూడా దేని నుంచి జరుగుతున్నాయంటే వీడికి ఉన్నటువంటి ఈ షట్చక్రములు, ఎథరిక్ బాడీలో ఉన్నటువంటి షట్చక్రముల నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్ వలన చక్కగా నర్వస్ సిస్టమ్ అంటే చక్కగా దాని యొక్క కార్యక్రమం ఇన్ ద నర్వస్ స్ట్రక్చర్ అన్నది. The vital or etheric body is the subtle counterpart of the physical body in its nervous structure, and the energy centers condition and control the glandular system. Thus energies, influences, potencies, and forces pour into and pass through the physical body, consciously in some cases, unconsciously in the majority of cases. So, ఎనర్జీస్ అన్నీ కూడా మన దేహంలోకి ఎథరిక్ బాడీ నుంచి ఫిజికల్ బాడీలోకి అలా దిగుతున్నాయి. చాలా మందికి ఇది తెలియకుండా జరుగుతుంది. చాలా కొద్ది మంది దీన్ని వాళ్ళు గ్రహించుకుని వాళ్ళు ఈ జరుగుతున్న విధానాన్ని వాళ్ళ అవగాహనలోకి తెచ్చుకోగలరు అంటున్నారు. From the 3 worlds of human enterprise and activity, when the heart center and the head center are awakened and used by the interior and the exterior forces, we have the beginning of the mystical and occult life. ఎప్పుడైతే హార్ట్ సెంటర్, హెడ్ సెంటర్ అంటే స్టిమ్యులేట్ అయ్యాయో అప్పుడు వీడికి మిస్టికల్ అండ్ అక్కల్ట్ లైఫ్ అంటే స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా వీడికి ప్రేమ అనేటువంటిది ఉన్న అంటే కొద్దిగా అయినా సరే ప్రేమ వికసించింది, కొద్దిగా అయినా సరే వీడు బుర్ర పనిచేస్తుంది అంటుండేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. పిల్లవాడికి 102 జ్వరం వచ్చింది, హార్ట్ సెంటర్ కొద్దిగా అయినా స్టిమ్యులేట్ అయినటువంటి వాడు ఏం చేస్తాడు? కూర్చుంటాడు పక్కన. హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అయినటువంటి వాడు భార్యకు అప్పచెప్పేసి ఇప్పుడు శుభ్రంగా వీడు నిద్రపోతాడు. అగో మందులు తెచ్చేసాను, డాక్టర్ ఇచ్చేసాడు, ఈ మందులు అయ్యి పిల్లవాడికి జ్వరం ఎక్కువైతే ఏదైనా ఎక్కువైతే నువ్వు చూసుకో, నన్ను లేపకు, నన్ను ఇబ్బంది పెట్టకు, పొద్దున్నే లేచి నేను డ్యూటీకి వెళ్ళాలి అంటాడు. ఆవిడ చెప్పక్కర్లేదు, పిల్లవాడికి జ్వరంగా ఉందంటే మీరు కూడా కూర్చోండి. వీడికి సహజంగా వీడికి తట్టాలి అంటే వాడు పిల్లవాడు కదా. సో హార్ట్ సెంటర్ అసలు స్టిమ్యులేట్ అన్నట్టు వాడికి ఈ భావం ఏం పనిచేయదు. కనుక ఎప్పుడైతే వీడికి హార్ట్ సెంటర్ అంటే స్టిమ్యులేట్ అవుతుందో అప్పుడు వాడి పిల్లడికి జ్వరంగా ఉంటే వీడు కాసేపు ఆవిడ కాసేపు అలా చూసుకోవడం ఇదైతే చేస్తుంటాం. దట్ మీన్స్ కొంచెం స్టిమ్యులేట్ అయ్యి ఇంకొంచెం స్టిమ్యులేట్ అవ్వడం ఇదంతా జరగడం అంటుంటే ఇదంతా కూడా మిస్టికల్ అండ్ అక్కట్ లైఫ్ అంటుండే. దాంట్లో వీడు అర్హత అంటే సిద్ధించిన వాడికి ఇది జరుగుతుంది. సో బేసిక్గా మనం కాన్షియస్నెస్ అంటే పనిచేయడం అంటే జరుగుతున్నప్పుడు it is having 2 connections. One is consciousness and another is light. So consciousness aspect is working in the head center and light aspect is functioning in the heart center. ఈ రెండింటి విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం. సో పీనియల్ గ్లాండ్ ద్వారా సోల్ అంటే పనిచేస్తుంటుంది అంటే విషయం. The thread of life is to be found and anchored in the heart. లైఫ్ ఆస్పెక్ట్ ఏమో హార్ట్ సెంటర్లోనో, కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఏమో హెడ్ సెంటర్లోని ఈ 2 కనెక్షన్స్ ఏర్పడి సోల్ అంటే జీవుల్లో పనిచేస్తుంటుంది. సో హార్ట్ సెంటర్, హెడ్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యేటికి
వీళ్ళలో మిస్టికల్ లైఫ్ అంటే ఒక ఆధ్యాత్మికత, ఒక పక్కవాడు అంటే ప్రేమ చూపించగలగడం ఇలాంటిది వీళ్ళలో స్టార్ట్ అవుతుంది చెప్తున్నాను. ద టర్నింగ్ ఆఫ్ ద ఫోర్సెస్ into the solar plexus and from thence into the heart, and the heart brings those two major streams of energy, one coming from the monad via the soul body to the heart center, and the other coming from the soul direct to the higher head center. So two types, monad nunchi soul nunchi heart, అదొక ఆస్పెక్ట్గా ఎనర్జీస్ అంటే జూడికి వస్తుంటాయి. ఇంకొకటి సోల్ నుంచి హెడ్ నుంచి బాడీకి, ఈ రకంగా సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీ అంటే జరుగుతుంది జూడికి. The attention of mystic, he then becomes aware of life possibilities and of the wide field which consciousness can cover and of the area or the extension of its capacity. This is the period of interior awareness. ఇంటీరియర్గా చక్కగా అవేర్ అంటుంటే వీడు కలుగుతున్నప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. సో దీన్ని ఏమన్నారంటే ఇంటీరియర్ అవేర్నెస్. సెకండ్ పాయింట్ ఏం జరుగుతుందంటే వీడికి ద ఇన్ఫ్లో ఆఫ్ ప్లానటరీ అండ్ సోలార్ పొటెన్సెస్ వయా ది హెడ్ సెంటర్ టు ద హార్ట్ అండ్ ఫ్రమ్ థెన్స్ టు ది అదర్ సెంటర్స్. చోట్ల ఉంటుంటే ఎనర్జీస్ వీడికి అందుతుంది. వీడిలో ఉంటుంటే హార్ట్ సెంటరు, హెడ్ సెంటరు డైరెక్ట్గా ఇథరిక్ బాడీ ద్వారా వీడికి అందడం ఒకటి. ఆ ఆస్పెక్ట్ ఫస్ట్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే చోట్లో ఉంటుంటే ప్లానటరీ ఆస్పెక్ట్స్ తోటి వీడికి లింకప్ ఏర్పడటం. సో దిస్ ఇన్వాల్వ్స్ దిస్ ఇన్ఫ్లో ప్రొడ్యూసెస్ stimulation of all the centers, major and minor, carried forward according to great tendencies and influences. Stimulation of all the centers, major centers, minor centers వీటిలో ఉన్నాయి. మైనర్ సెంటర్స్ కొన్ని లోవర్ సెంటర్స్ లో మనకి రెండు నిన్న చెప్పుకున్నాం, 2 centers ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది కిడ్నీస్ అని చెప్పుకున్నాం. అవి మైనర్ సెంటర్స్ గా మనకు పరిచయం చేశారు నిన్న. సో ఇవన్నీ కూడా చక్కగా వీడికి ఎనర్జీ అంటే ఇన్ఫ్లో అవుతుండడంతో ఇవన్నీ చక్కగా స్టిమ్యులేట్ అవుతాయి. సో ఇవన్నీ ప్రాపర్ స్టిమ్యులేషన్ అనేది అందుతుంటుంది వీటి వల్ల. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ద రెవల్యూషన్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, అండ్ దట్ ఈస్ ఆఫ్ ది వరల్డ్స్ ఆఫ్ పర్సనాలిటీ ఎక్స్ప్రెషన్ అండ్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ సోల్ ఎక్స్ప్రెషన్. దిస్ డ్యూయల్ ప్రాసెస్ ప్రొసీడ్స్ సైమల్టేనియస్. వీళ్ళు వరల్డ్ ఆఫ్ సోల్, వరల్డ్ ఆఫ్ పర్సనాలిటీ రెండు సైమల్టేనియస్గా నడుస్తుంది. పర్సనాలిటీ అంటే వీడు తన భావము, తన ఇల్లు, తన భార్య పిల్లలు వీటి మీద ఒక భావం నడుస్తుంది. సేవా దృక్పథం, ఆధ్యాత్మికత అంటున్నది ఒక భావం నడుస్తుంది. ఈ ఎనర్జీస్ అంటే వీడికి అందుతున్నప్పుడు, చోట్ల నుంచి వీడికి ఎనర్జీస్ అంటే అందుతున్నప్పుడు ఈ రెండు భావాలు వీడిలో నడుస్తుంటాయి. థర్డ్ పాయింట్ వచ్చేటికి ద ఎగ్జిస్టెన్స్ దేర్ఫోర్ ఆఫ్ డ్యుయాలిటీ విచ్ వెన్ రియలైజ్డ్ అండ్ వెన్ ద గ్రేట్ ఆపోజిట్స్ సోల్ అండ్ పర్సనాలిటీ ఆర్ బ్లెండెడ్ కెన్ అండ్ విల్ ప్రొడ్యూస్ ద అటాన్మెంట్. సోల్ అండ్ బాడీ ఈ రెండు అటాన్ అయిపోయినప్పుడు ఇట్ ప్రొడ్యూస్ అటాన్మెంట్. అంటే ఏంటి, పైన చెప్పినటువంటి రెండు కూడా అంటే పర్సనాలిటీ అండ్ సోల్ ఈ రెండు కలిసిపోవడం అంటున్నది నెక్స్ట్ స్టేజ్లో ఇది జరుగుతుంది. గడిచిపోయిన ఈ రెండు ఎప్పుడైతే ఒకటిగా అయిపోతాయో వీడు ఎలా ఉంటాడంటే తన వాళ్ళు ఇతరులు అంటే భేదభావం వీళ్ళు పనిచేయదు అసలు. మాస్టర్ గారు ఉన్నటువంటి విధానం. ద రిజల్ట్ ఆఫ్ దిస్ రియలైజేషన్ అండ్ కాన్షియస్నెస్ లీడ్స్ ఇన్ఎవిటబ్లీ టు స్ట్రగల్, కాన్ఫ్లిక్ట్ అండ్ ఆస్పిరేషన్ ప్లస్ కాన్స్టెంట్ ఫ్రస్ట్రేషన్. సో ఒక్కొక్కసారి ఇది ఏం జరుగుతుందంటే ద రిజల్ట్ ఆఫ్ దీస్ రియలైజేషన్స్ ఇన్ కాన్షియస్నెస్ లీడ్స్ ఇన్ఎవిటబ్లీ టు స్ట్రగల్. ఇది ఒక్కొక్కసారి వీడిలో ఒక స్ట్రగుల్, ఒక మైండ్లో ఒక అన్రెస్ట్ అంటుంది స్టార్ట్ అవుతుంది. అంటే వీడు అటాన్మెంట్ పొందాడు. వీడు అటాన్మెంట్ పొందిపోయినప్పుడు వీడికి పూర్తిగా అది సిద్ధించే లోపల వీడికి తెలియనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ అంటుంది ఒకటి వస్తుంటుంది. ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది, చిరాకు పరాకులు, తర్వాత వీటిలో ఒక తెలియనటువంటి ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఘర్షణ ఇలాంటివన్నీ కూడా వీటికి ఏర్పడుతుంటాయి. దిస్ ప్రాసెస్ ప్రొడ్యూసెస్ దోస్ అడ్జస్ట్మెంట్స్ విచ్ మస్ట్ బి మేడ్ యాజ్ ద మ్యాన్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ అవేర్ ఆఫ్ ది గోల్ అండ్ ఇంక్రీజింగ్లీ అలివ్. ఇంక్రీజింగ్లీ అవేర్ ఆఫ్ ద గోల్ అండ్ ఇంక్రీజింగ్లీ అలివ్ అంటే వీడికి తను ఎదురమో అంటాడు భావములో ఇది పనిచేస్తున్నాడు అని చేసి వీటిలో కాన్ఫ్లిక్ట్ అంటుంటుంది ఉందండి. సో ఐసుగడ్డ నీళ్ళలో కరిగిపోయినప్పుడు వాడికి ఇంకా కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది, ఉంటుంది కదా. ఐసుగడ్డ పూర్తిగా కరగకుండా ఉంటూ ఉన్నంత వరకు ఈ కాన్ఫ్లిక్ట్ రన్ అవుతుంది. ఐసుగడ్డ మొత్తం నీళ్ళలో కరిగిపోయినట్టు దెర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్స్. కృష్ణుడికి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా? తన కొడుకులు
ఏదో తప్పుడు చేస్తున్నారు, ఏమిటి కష్టం నాకు అన్నట్టుంది ఆ కృష్ణుడికి. నో కాన్ఫ్లిక్ట్స్ ఎట్ ఆల్. తన కొడుకులైనా సరే, ఎవడైనా సరే, వాళ్ళు మంచి వాళ్ళుగా మంత్రజాల మార్గంలో మనకు అదే చూపించారు. ఆయన తరఫు వాళ్ళు 10 మంది కూడా వాళ్ళతో కలిసి భోజనం చేసేసాడు. వేరేవాడు చేస్తాడా? మీద యుద్ధానికి వీడి మీద శత్రుత్వం వచ్చినటువంటి భావంతో వచ్చినటువంటి వాడికి విషయం చెప్పారు. వాళ్ళు వెంటనే కృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకు వాళ్ళు ఎస్ వి వర్క్ విత్ లార్డ్ కృష్ణ అనేసారు వాళ్ళు 10 మంది కూడా. అనేవాడికి వాళ్ళతోటి ఒక పక్కన కూర్చున్నాడు, అష్టమహిషులతోటి ఇంకో పక్కన కూర్చొని చక్కగా భోజనం చేస్తాడు. అది కృష్ణుడు అంటే అట్లా. సో కాన్ఫ్లిక్ట్స్ అంటే వీళ్ళ మైండ్లో ఉండదన్నమాట. అది ఎవరిలో ఉంటుందంటే ఎవరిలో అయితే ఇంకా ఐసుగడ్డ పూర్తిగా కరగదో వాడికి ఇంకా కొంత కాన్ఫ్లిక్ట్స్, కొంత ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉంటుంటాయి కొంత. ఏమిటి మన పిల్లలు ఇలా చేస్తున్నారు, మన పిల్లలు ఏమిటి అంటే భావం వాడికి ఇంకా పనిచేస్తుంది కాబట్టి వీడికి ఆ భావాలు ఉంటుంటాయి. ఏంటి వీడి మనసు ఇష్యూని అనుకున్నాం, వీడు ఇలా జీవిస్తున్నాడు ఏమిటి, ఇలాంటివన్నీ పనిచేస్తుంటాడు. ఫ్రస్ట్రేషన్స్ వస్తుంటాయి. తర్వాత ఇంక్రీజింగ్లీ అవేర్ ఆఫ్ ద గోల్ అండ్ ఇంక్రీజింగ్లీ వీటిలో ఎంతైతే గోల్ గురించి దగ్గరికి వెళ్తుంటాడో అవన్నీ అలా తగ్గిపోతుంటాయి. ఇంకా గోల్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. The life expression of threefold lower man has to become accustomed to the new fields of consciousness and the opening areas of awareness to become used to the new powers which emerge, making the man able to enter more easily the wider fields of service which he is discovering. It might be stated here in a broad and general sense that సో వీటిలో ఒక్కొక్క సెంటర్ స్టిమ్యులేట్ అవుతున్న కొద్దీ వీడు క్లర్క్గా ఉన్నవాడు ఆఫీసర్ అయ్యాడు, ఆఫీసర్గా ఉన్నవాడు మేనేజర్ అయ్యాడు. ఇలా వీటిలో పవర్స్ పెరగడం, వీటిలో ఒక చక్కటి విచ్చుకోగలిగేటువంటి విధానం వీటిలో ఏర్పడడం ఇవన్నీ జరుగుతూ వస్తాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇట్ మైట్ బి స్టేటెడ్ హియర్ ఇన్ ఎ బ్రాడ్ అండ్ జనరల్ సెన్స్ దట్ స్టిమ్యులేషన్ ప్రొడ్యూస్ ద అవేకనింగ్ ఆఫ్ ద లోవర్ psychic powers. If the incoming energy is directed to the solar plexus to the throat center, it produces the intense activities of the centers, and this can be in the early stages cause definite psychic trouble. So intense activities అంటే పెట్టేస్తాను చదివితే ఇప్పుడు డెఫినెట్ సైకిక్ ట్రబుల్స్ వస్తాయి. ఇంటెన్స్గా చేసేయడం అంటే ఎప్పుడు కరెక్ట్ కాదు. సామరస్యంగా, సానుకూలంగా, సావధానంగా, సుకుమారంగా వీడు సాగుతుండాలి పూజ. లేకపోతే ఇంటెన్స్గా చేసేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ దొరికింది, ఇంటెన్స్గా చేసేయడం అంటే ఎప్పుడు కరెక్ట్ కాదు. ఏమిటి ఆయన కోర్సెస్ ఏమిటి, అవేమిటి ఇవేంటి ఇవన్నీ ఇలా వెళ్ళిపోవడం అంటే ఇంటెన్స్, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మాస్టర్ గారు అందరికి చెప్పారు, నీ గురువు నీకు అందరికి చెప్పాడో అంతవరకు చేసుకోవాలి. మిగిలిన వాడితో నీకు సంబంధం లేదు. వేరే వాడికి సంబంధం ఉంటే ఉండొచ్చు, అది కదండి. మనం కూడా మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేస్తున్నాం కదా, మరి వాళ్ళు మాస్టర్ శ్రీ గారు యోగ మార్గం కదా, మనందరికీ గురువు ఒకరే కదా. వాళ్ళేమో అన్ని కోర్సులు చేస్తున్నారు, మనమేమో ఏమీ కోర్సులు లేదు, ఊరికిన పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి నమస్కారం మాస్టర్ శ్రీ అనుకుంటున్నాం, ఏమిటండి ఇది అంటుండేది అంటే మన బుర్ర పాడైపోతుంది. వాడికి సంబంధించిన వాళ్ళు అది చేస్తున్నారు, నీకు సంబంధించింది కాదు. నీకు సంబంధించింది అయితే మాస్టర్ గారు నీకు ఇచ్చి ఉండేవారు, నీకు సంబంధించింది కాదు కాబట్టి నీకు సంబంధం లేదు. సో అలా కాకుండా ఇలా వీడు చేసేస్తే వీడిలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతాడు. అవి ఏమిటో వీడు చెప్తున్నారు. సో ద అవేకనింగ్ ఆఫ్ ది హెడ్ సెంటర్ కెన్ ప్రొడ్యూస్ సీరియస్ ట్రబుల్ ఇఫ్ బ్రాడ్ ఆల్మోస్ట్ అబౌట్ ప్రిమేచ్యూర్లీ అండ్ ఈవెన్ లీడ్ ఎట్ టైమ్స్ టు ఇన్సెన్సిటీ. వీడికి అవేకనింగ్ ఆఫ్ ది హెడ్ సెంటర్ అవేకన్ అయ్యేటికి వీడికి ఏమవుతుంది, దాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ వీడు నింపుకోలేదు. అదేదో మంత్రం, ఆ మంత్రం చేస్తే హెడ్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుందిట, చేస్తాడు వీడు. చేసేటికి దాన్ని తట్టుకోగలిగేటువంటి బాడీ వీడు నిర్మించుకుని వీడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళుతున్నటువంటి వాడు నిలబడగలడు. ఒకటేసారి 3వ మెట్టు మీద 5వ మెట్టు మీద కాలేస్తానంటే అనుకుంటే జారి పడతాడు అంటున్న విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ప్రతివాడికి ఇబ్బందులు వస్తాయని మాత్రం అనుకోకండి. ఎవరికైనా సాధనలో ఉంటుంటున్న వాడికి ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, బై ఛాన్స్ మీకు తెలిసినంతలో, వెంటనే మీరు ఏం చేయాలంటే వాడిని, అది కాదు వీడికి ఏదో స్ట్రెస్ టెన్షన్ వాడితో ఏర్పడ్డాయి ఇలాంటి భావాలు వాడు అన్నా కూడా వెంటనే ఒక చక్కటి ఆధ్యాత్మికవేత్త దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్నటువంటి మంత్రము లేదా నువ్వు చేస్తున్నటువంటి సాధన గురించి ఒకసారి జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పండి. అంతే, ఏం చెప్పకండి. నువ్వు చేస్తున్నది సరిగ్గా ఉందా లేదా అంటే చెక్ చేసుకో అంటున్నది వాడికి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఇచ్చారు, వీడు ఏదో చేస్తున్నాడు, చేసిన 2 ఏడుకో 3 ఏడుకో వీడికి బీపీలు షుగర్లు ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి. అది కాదండి అవన్నీ అవి వాటికైనా వీడు చేస్తున్నట్టు సాధనకి చాలా సంబంధం ఉంది, అది వాడికి తెలుసుకోవాలి వాడు ఆ విషయం. సో వీడు హెడ్ సెంటర్ స్టిమ్యులేటెడ్ వీడు ఏమైపోతాడు, వీడు ఇన్సేన్ అంటాడు, వీడికి వచ్చేస్తుంది, పిచ్చోడు అయిపోతాడు వీడు. అంటే ఏంటి, మెంటల్ టెన్షన్స్, వర్రీస్, సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఏమిటో బుర్ర ఎక్కడ పెడతాడో అదితో చేస్తుంటాడు వీడు.
రూ. 2 ఇచ్చి రూ. 4 అంటుంటాడు, రూ. 4 ఇచ్చి రూ. 10 అంటుంటాడు. ఏమిటండి ఇలా అయిపోయారు మీరు అంటుంటుంది పక్కన ఉన్నటువంటి భార్య. అలా ఉంటాడు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ సర్టెన్ ఫార్మ్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ can be induced by the too rapid inflow of the highest forms of energy which a man can receive prior to initiation. ఆ స్థితి పొందనటువంటి వాడు ఆ స్థితి గురించి అదైతే చిన్నపిల్లవాడికి రూ. 1,00,000 వాడి చేతిలో పెట్టేస్తే ఏమైపోతాడు వాడు? ఏదో అయిపోతాడు. అది ఎలాగో వాడికి ఎప్పుడో వాడికి ఒక బాధ్యత అంటున్నది ఇస్తూ ఇస్తూ తీసుకొచ్చి అప్పుడు వాడి చేతిలో రూ. 1,00,000 పెట్టాడు. అప్పుడు వాడు చక్కగా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇప్పుడు బాధ్యత నేర్పించకుండా ఇవాళ రేపు పిల్లలకి మనీ హ్యాండ్లింగ్ కూడా నేర్పాలని చెప్పి వాడి అకౌంట్లో నేను రూ. 1,00,000 వేసి ఉంచానని చేస్తే వాడు వేరే తప్పుడు వైపు వాడు వెళ్ళిపోతాడు. వీళ్ళకి రోజు పాకెట్ మనీ ఉండాలని అని చెప్పి వీడు ఇచ్చేస్తున్నాడు అనుకోండి. ఎవడో దొరకకూడనటువంటి ఫ్రెండ్ వాడి చేతులు వీడు దొరికాడు అనుకోండి. ఇవన్నీ ఇంట్లో చెప్పకూడదురా అని అంటాడు వాడు వీడితోటి. వీడు పాపం నిజమే అనుకుంటాడు. వీడికేం తెలియదు పాపం. వీళ్ళ తల్లిదండ్రులేమో ప్రేమ అనేటువంటి పేరుతోటి రోజు రూ. 10, రూ. 50, రూ. 100 ఇస్తున్నారు అనుకోండి. వాడి చేతులు వీడికి ఎటో వెళ్ళిపోతుంది బండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు తల్లిదండ్రులు ఏమిటండి ఇదైపోయింది అనుకుంటే ఓకే వెళ్ళండి. దానికి ఇనిషియేషన్ పొందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి హెడ్ సెంటర్ స్టిమ్యులేట్ అయింది అనుకోండి. వాడికి ఇన్సైనిటీ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళలో సర్టెన్ టైమ్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేస్తాయి. క్యాన్సర్ ఇవన్నీ వచ్చేస్తాయి వాడికి. చిన్న విషయం కాదు ఇవన్నీ ఇలా వచ్చేస్తున్నాయంటే. which a man can receive prior to initiation. This takes place, however, only in those cases where the man is a highly developed person and of a mental type. Highly developed person. చక్కగా డెవలప్ అయి ఉన్నటువంటి వాళ్ళు, మెంటల్ చక్కగా వికసించినటువంటి వాళ్ళు ఇది చెందడం వేరు. అది కాకుండా మామూలుగా డైరెక్ట్గా స్టిమ్యులేట్ అయిపోతే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వాడికి బుర్ర బద్దలైపోతుంది, వాడి బ్రెయిన్ బర్స్ట్ అయిపోతుంది. In other cases of premature self-inflow, the energy pours through the opening at the top of the head and finds its way to some one or other of the centers according to the ray type or stage of unfoldment. కొందరిలో చక్కగా ప్రిమేచ్యూర్ సోల్ ఇన్ఫ్లో అంటే జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? హెడ్ సెంటర్ చక్కగా వికసిస్తుంది. హెడ్ సెంటర్కి అందినటువంటి వెలుగు లేదా శక్తి చక్కగా వాడు ఏ రేకి సంబంధించిన వాడో ఆ సెంటర్ చక్కగా వికసించడం, ఆ సెంటర్స్కి చక్కగా ఎనర్జీస్ చక్కగా ఫ్లో అవడం, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అది. ఇప్పుడు ఒక ఇంటెలిజెన్స్ అంటున్నది, ఒక సోల్ అంటున్నది ఒక ఇంటెలిజెన్స్. అది పనిచేస్తున్నప్పుడు అది చక్కగా ఎక్కడ ఎనర్జీస్ వెళ్ళాలి, ఎక్కడ నేను సాధన చేసుకోవాలంటే తెలుసుకుని చక్కగా ఆ అందుతున్నటువంటి హెడ్ సెంటర్ నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్ ఆ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి చక్కగా సాధన చేసుకోవడానికి అదంతా కూడా ఉపకరింపడడం అంటే జరుగుతుంది మామూలుగా అయితే. Where the greatest attention of man's consciousness and life force is focused, to that point the incoming energy will almost automatically flow. ఎక్కడైతే వీడు సాధన అంటే నడుస్తుందో డైరెక్ట్గా అక్కడికి వస్తుందండి. ఇప్పుడు 2వ తరగతికి అయితే ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి 2వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడికి ఆ పుస్తకాలు అందుతాయి. అట్లా అది జరుగుతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ వేర్ ద ఇంప్రాపర్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ టు ద హెడ్ సెంటర్ జరిగితే. నో సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే ఆజ్ఞా చక్రానికి ఎనర్జీస్ ఇంప్రాపర్గా వెళ్ళిపోతే అప్పుడు వీడికి ఏం జరుగుతాయి? మైగ్రేన్ హెడేక్లు, తలనొప్పులు, తలబాధలు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. As we have seen, primarily the result of the development of a man's personality to the point of integration can, if the energies involved are not correctly controlled, ప్రాపర్గా ఛానలైజ్ అవ్వాలి ఎనర్జీస్. కరెంట్ ఫ్లో అంటే కరెంట్కి దాన్ని లైట్కి ఎంత కరెంట్ ఇవ్వాలి, ఫ్యాన్కి ఎంత కరెంట్ ఇవ్వాలి, ఒక మోటార్ పెట్టుకుంటే ఇంట్లో దానికి ఎంత కరెంట్ ఇవ్వాలి, అది ప్రాపర్ కనెక్షన్స్. ఆ ఎలక్ట్రీషియన్ చక్కగా చేసిస్తారు. దాన్నే ఇక్కడ మనకి ఆధ్యాత్మికతలో ఏమంటే ఆయన గురువు అంటారు. గురువు భౌతికంగా ఉండవలసినటువంటి పని లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రంథాలు చదువుకుంటున్నాడు గురువు అన్నాడు భౌతికంగా వెతుక్కుందాం అని మాత్రం దయచేసి అనుకోకండి. గురువు అనేవాడు ఆధ్యాత్మికంగా ఉంటాడు. ఇంకా భౌతికంగా కనబడకుండానే ఎక్కువ గురువు వీడిని లీడ్ చేస్తుంటాడు. భౌతికంగా కనబడే గురువు ఏంటంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి గురువు వాడి చేత మాట్లాడుతుంటాడు. అంతే భౌతికంగా ఉన్నటువంటి వాడితో పెద్ద పని లేదు ఇక్కడ దాకా వచ్చినటువంటి వాడు. అందునుంచి గురువు అనేటువంటి వాడు ఎలక్ట్రీషియన్ ఎక్కడ ఎంత ఎనర్జీస్ రావాలనేటువంటి ఎలా అయితే ఛానలైజ్ చేసి ఇస్తాడో అలా వీడిలో ఉన్నటువంటి గురువు వీడికి చక్కగా వీడికి అందుతున్నటువంటి ఎనర్జీస్ని చక్కగా ఎలా ఇన్ఫ్లో అవ్వాలి, ఏ రకంగా వీడు అవన్నీ చేసుకోవాలంటే చెప్పి ఒక చక్కటి విధానాన్ని అందిస్తుంటాడు. స్వాజ్ఞా చక్రానికి చక్కగా ఎనర్జీస్ అంటే అందుతూ ఉంటే అప్పుడు వీడికి ఇబ్బందులు ఉండవు. సరిగ్గా ఎనర్జీస్ అంటే అందకపోతే నాట్ కరెంట్లీ కంట్రోల్డ్.
ప్రాపర్గా కరెక్ట్గా కంట్రోల్లోకి లేవనుకోండి, ఏమవుతుంది, ఎక్కువ ఎనర్జీ ఫ్లోడ్కి కళ్ళు చూపు మందకి ఇచ్చేస్తుంది. ఇప్పటిదాకా లేనటువంటి వాడు ఆధ్యాత్మిక సాధన మొదలెట్టిన తర్వాత వీడు కళ్ళ చూడుతుంది, అది ఏర్పడుతుంది. సో ఐస్ దెబ్బతింటాయి, సీరియస్ ఐ ట్రబుల్ వచ్చేస్తుంది, ఏంటి రెటీనా బ్రేక్ అయిపోతుంది, చూపు పోతుంది, నీకేమైనా ఏం చేయలేడు, గ్లోకోమా వచ్చేస్తుంది, అయిపోయింది, ఫినిష్, ఇది అయిపోతుంది. టు మెనీ ఆరల్ డిఫికల్టీస్, ఏవో కనబడడం వీడి యొక్క ఆరా అంత దెబ్బతినడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. తర్వాత టు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ న్యూరైటిస్, ఈ న్యూరాన్స్ అన్ని కూడా, నరాలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి వీడికి, అనేక రకాలైనటువంటి నరాలకు సంబంధించినటువంటి బాధలు, పార్కిన్సన్స్ డిసీజ్లు ఇలాంటివన్నీ అలా వచ్చేస్తాయి. ఎందుకు వచ్చింది ఎవడు చెప్పలేడు, ఎందుకు వచ్చిందండి వీనికి పార్కిన్సన్ డిసీజ్ అంటే, అటు వాడు చెప్పలేడు, ఇటు వీడికి అర్థం కాదు, ఎవడికి అర్థం కాదు, అంతే వచ్చేసింది, దానికి ఆ మందు చేసుకోవాలి, ఇలా అయిపోతాడు. సో న్యూరైటిస్ ఇవన్నీ వస్తాయి. headache, migraine, and nerve difficulties in various types of the body. It can produce also many difficulties connected with the pituitary body and psychological trouble emanating from the important controlling gland as well as definite physical trouble. Important controlling gland, Ajna Chakram, ఏ gland control చేస్తుంది వెంటనే మేము తెలుసుకోవాలి. Pituitary body is controlling Ajna center. Head center is being controlled by the pineal glands. Visuddhi chakra is controlled by thyroid gland. Heart center is controlled by thymus gland. ఇవన్నీ మనకు చక్కగా ఇవన్నీ మనకి వచ్చారు. కొంచెం ప్రజ్ఞాలోచన కొంచెం చదువుకుంటుండండి దయచేసి, అవకాశం ఉన్న వాళ్ళు. అందులో నాన్నగారు చాలా వివరంగా ఇస్తారు మీకు ఈ విషయాలన్నీ కూడా. అండ్ ఆల్సో మెనీ డిఫికల్టీస్ కనెక్టెడ్ విత్ ది పిట్యూటరీ బాడీ అండ్ సైకలాజికల్ ట్రబుల్. వీడికి కొంటే బుద్ధి మందగించిన ఆటిజమ్స్ అలాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు చూడండి. సో ఇవన్నీ కూడా ఈ రకంగా వచ్చేయడానికి కారణం ఏంటంటే, వీడికి సెంటర్స్లో సరిగ్గా ఎనర్జీ సెంటర్డ్ ఛానలైజ్గా లేకపోవడం. Difficulties connected with the pituitary body and psychological trouble emanating from this important controlling gland as well as definite physical trouble. So this is about Ajna center chipset. Number తర్వాత ఇప్పుడు చెప్తుంటుంది ఏంటంటే, థర్డ్ పాయింట్ హార్ట్ సెంటర్. హార్ట్ సెంటర్లో వీడికి ఏం జరుగుతుంది, the awakening of the heart center, which is going on very rapidly at this time, is responsible for many forms of heart trouble and for the various difficulties connected with the autonomic nervous system. Autonomic nervous system. So heart trouble అనను, తర్వాత autonomic nervous system అంటే ఒకటి పనిచేస్తుంది మనలో. autonomic nervous system అంటే మన ప్రమేయం లేకుండా మన దేహంలో ఒక నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. అది ఆటోమేటిక్గా డైరెక్ట్ కంట్రోల్ అనమాట. వీడి యొక్క హ్యాండ్లింగ్ అది ఒప్పుకోదు. నేను చెప్పింది నువ్వు విను అంతే, నువ్వు మాట్లాడక కామ్కో కూర్చో అంటున్నారు. మన బాడీలో ఒక నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. దాన్ని ఏమన్నారంటే అటానమిక్ నర్వస్ సిస్టమ్ అన్నారు. కాదు, నేను కాసేపు పడుకుంటా, నేను గుండె కొట్టుకోవడం నువ్వు గుండె కొట్టుకోవడం ఆగాలన్నా, లేదా వీడు నేను గాలి పీల్చడం ఆపేస్తాను, నేను కాసేపు కుంభకోణం అంటే కుదరదు, నేను చెప్పాను నువ్వు వినంతే అంటారు అని చెప్పేసి వీడు ఆగినా సరే బలవంతాన్ని వాడి చేసి పీల్పించేటట్టు చేసేస్తుంది కదా. దట్ ఈస్ కాల్డ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ వీడి బాడీలో పనిచేస్తుంటుంది. సో ఈ అటానమిక్ నర్వస్ సిస్టంలో ప్రధానంగా వేగస్ నర్వ్ అనేటువంటిది చాలా, అది అంటే క్రేనియల్ నర్వ్స్ అనేటువంటి కొంత ఎనాటమీ కూడా కొంత భవిష్యత్తులో కొంత చదువుకోవడం అంటే చెయ్యండి మీరు. ఎందుకంటే మనం ఫ్యూచర్లో మన ఇసాట్రిక్ హీలింగ్ అంటే పుస్తకానికి వెళ్ళేటికి అక్కడ బాడీ యొక్క అనాటమికల్ స్ట్రక్చర్స్, ఫిజియాలజీ కొంత అవగాహన ఉంటే ఆ సబ్జెక్ట్ మనకు బాగా అర్థం. సో వీటిలో వేగస్ నర్వ్ అనేటువంటిది ఒక నర్వ్ ఉంటుంది. దట్ ఈస్ ద 10th క్రేనియల్ నర్వ్ అంటారు. క్రేనియల్ నర్వ్స్ కొన్ని ఉంటాయి, అంటే బుర్ర నుంచి బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా అరైజ్ అయ్యేటువంటి నర్వ్స్ని ఏమంటారంటే క్రేనియల్ నర్వ్స్ అంటారు. కొన్ని నర్వ్స్ మన యొక్క స్పైనల్ కార్డ్ నుంచి వస్తాయి, వాటిని స్పైనల్ నర్వ్స్ అంటారు. సో ఈ వేగస్ నర్వ్ అనేటువంటిది క్రేనియల్ నర్వ్ అన్నది అటానమిక్ నర్వస్ సంబంధించినటువంటిది, పర్టికులర్ ఇన్ రిలేషన్ టు ది వేగస్ నర్వ్. సో హార్ట్ ట్రబుల్ అండ్ వేగస్ నర్వ్కి సంబంధించినటువంటి ట్రబుల్స్ వీటిలో ఎక్కువగా వస్తాయి అంటున్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హార్ట్ సెంటర్ గురించి చెప్తున్నారు కాబట్టి. The prevalence of various forms of heart disease at this time, particularly among the intelligentsia, professional and financial classes, is due to the awakening of this center and to the discovery of an unrecognized capacity in humanity to become group conscious. Unrecognized capacity. వీడి దొరకు 100 రూపాయలు సంపాదించేవాడు ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించాడు, లేదా 1,00,000 రూపాయలు సంపాదించడానికి వచ్చాడు అనుకో. That means what he has to understand? He should understand that the amount that which he is earning is partly belong to him and partly it is also belong to the others. That he has to understand. Otherwise, he will fall in troubles. గుర్తుపెట్టుకోవాలి. 100 రూపాయలు సంపాదించారు, 1000 రూపాయలు సంపాదిస్తున్నాం. 1000 రూపాయలు సంపాదించడం చక్కగా మనకు ఒక కథ ఇచ్చారు, ఇద్దరు కూడా చెప్పుకున్నాం. అంతకు ఎంతైతే ఇంతకు ఎంత అని అడుగుతాడు. చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇది కూడా చదువుకోండి వీలైతే. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్ర చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుండేటువంటి పుస్తకం. అది అలా చదువుతుంటే అసలు ఆపబుద్ధి అవుతుంది. అందులో ఒక కథ చెప్పేసి క్లోజ్ చేశాను. ఆ కథలో ఒక రాజుగారు ఉంటాడు. రాజుగారు పూర్వజన్మలో ఆయన తోటకూర ఇది ఉంటే ఆయన రోజు ఒకటో రెండో కట్టలు ఇస్తుండేవాడు, దానం చేశాడు. ఒక కట్టో రెండు కట్టో ఇస్తేనే ఆయన వచ్చే జన్మలో రాజుగారు అయిపోయాడు. ఈ జన్మలో రాజుగారు అయిపోయారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన క్రితం జన్మలో ఒకటో రెండో తోటకూర కట్టలు ఇస్తేనే నేను రాజుగారిని అయ్యాను. ఈ జన్మలో ఏం చేశాడు, ఆయన కొన్నటువంటి పొలాన్ని అంతా కూడా తోటకూర పండించేసి ఒక్కొక్కరికి సంచడి తోటకూరలు ఇచ్చేయడం మొదలుపెట్టాడు. ఆ ఊరికి ఎవరు వచ్చినా సరే ఈయన అడుగుతుంటాడు. ఏమని అడిగేవాడు అంటే, అంతకు ఎంత అయితే ఇంతకు ఎంత అని అడిగేవాడు. పాపం కొత్తగా వచ్చిన పండితులకి బుర్ర అర్థమే కాదు. వాడు బుర్ర కొక్కునే వాళ్ళు అదే అయిపోతుంది. ఒకసారి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ ఊరు వస్తారు. ఆ ఊరు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, అంతకు ఎంతైతే ఇంతకు ఎంత అని అడుగుతాడు. అంతకు ఎంతైతే ఇంతకు ఇంతే అంటాడు ఆయన. దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి దానం చేశావు. 100 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు దానం చేస్తే ఏంటి కరెక్టా? అట్లా కాదు కదా అన్నట్టు విషయం అప్పుడు వెంటనే వాడు పరిగెట్టుకొచ్చి కాదని పెడతాడు. అవును, క్రితం జన్మలో నీ తోటకూర ఉంటే తోటకూర దానం చేసావు. ఇప్పుడు ఈ జన్మలో కూడా నువ్వు తోటకూర కాదు దానం చేయాల్సింది, అది తెలుసుకో అని చెప్తాడు. చాలా బాగుంటుంది అక్కడ. సో అలా వీడు ఒక ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ అన్నట్టు దానిలోకి వెళ్తున్నప్పుడు వీడు ఒక చక్కటి దాన గుణం కలిగి ఉండాలి, అది చెప్తారు ఇక్కడ. సో అది చేయకపోవడం అంటే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి హార్ట్ ట్రబుల్స్ ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇదై ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి అన్నట్టు విషయం చెప్తారు. అంటే ఎక్కడా దొరకనటువంటి రహస్యాలు మనకి ఈ గ్రంథాల్లో దొరికిపోతాయి. చాలా అత్యద్భుతమైనటువంటి గ్రంథాలు మాస్టర్ జాల్కుల్ గారు ఇచ్చినటువంటి. అమాంగ్ ద ఇంటెలిజెన్స్, ఎక్కువ ఇంటెలిజెన్స్గా ఫీల్ అయ్యే వాళ్ళకి, ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి, ఫినాన్షియల్ క్లాసెస్లోను ఇట్ టు ద అవేకనింగ్ ఆఫ్ దిస్ సెంటర్ అండ్ టు ద డిస్కవరీ ఆఫ్ అన్ అన్రికగ్నైజ్డ్ కెపాసిటీ to humanity to become group conscious and to undertake group service. Next class lo continue chestam. Swasti prajabhya paripalayantam न्यायेन मार्गेण महीं महिषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु। लोकाः समस्ताः सुखिनः भवन्तु। लोकाः समस्ताः सुखिनः भवन्तु। लोकाः समस्ताः सुखिनः भवन्तु। ओम शांति।